పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దేవీపట్నం మండల సరిహద్దు ప్రాంతమైన నేలకోట వద్ద రాత్రి ఓ పెద్ద పులి అడవి పందిని హతమార్చినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ పులి తూర్పు గోదావరి జిల్లా వైపు కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రేడియో కాలర్ సిగ్నల్ ఆధారంగా పులి కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, గుడ్ ఆఫ్టర్నూన్ ధరణి. పెద్ద పులి సంచారం అయితే కనుక ప్రస్తుతం ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తూనే ఉంది. ముఖ్యంగా పోలవరం జిల్లా దేవీపట్నం పరిసరాల్లో సంచరిస్తున్న అంటే ముంపు మండలాల్లో సంచరిస్తున్న పులి జాడలు ఫారెస్ట్ అధికారులు కనిపెడుతున్నా సరే దాన్ని పట్టుకోవడం మాత్రం పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నారు. దీనికి కారణం పోలవరం ముంపు మండలాల్లో పూర్తిగా ప్రాంతం అంతా ఎగుడు దిగుడుగా కొండలతో ఉంటుంది. అలాగే దట్టమైన అడవి కూడా కావడంతో పులిని పట్టుకోవాలని చాలా కష్టంగానే ఉంది. గత 4 రోజుల కిందట 14 లేగదొడలపై దాడి చేసిన పులి ప్రస్తుతం ఈ రోజు ఉదయం ఒక అడవి పంది పైన దాడి చేసి చంపిన డ్రోన్ దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పులి ఎక్కడెక్కడ సంచరిస్తుంది అన్న విధానం డ్రోన్ కెమెరాలు చాలా స్పష్టంగా కనబడుతూనే ఉన్నారు అధికారులు. అయితే పులిని పట్టుకోవడం మాత్రం చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే పులి చాలా ఆరోగ్యంగా ఉంది. పైగా అది రాత్రి పూట కానీ ఉదయం పూట కానీ పూర్తిగా పగలంతా రెస్ట్ తీసుకుంటూనే ఉంటుంది. కేవలం దానికి ఆహారం ఆకలి వేసినప్పుడే, అది కూడా చీకట్లో తెల్లవారుజామున మాత్రమే వేటాడుతున్నట్టుగా అధికారులు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా చూసినా పులిని బంధించాలంటే పూర్తిగా మైదాన ప్రాంతం వైపు వస్తే తప్పించి పులికి ఇంజక్షన్ ఇవ్వడం కానీ మత్తు ఇంజక్షన్ అది ఏ విధంగా అంటే బోన్లో బంధించడానికి చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అది సాధారణంగా పులి అయితే కనుక మైదాన ప్రాంతం వైపు రావట్లేదు. అడవిలో కానీ తగిన ఆహారం దొరుకుతుంది. అలాగే పూర్తిగా నీటి సదుపాయం కూడా చక్కగా ఉండడం వలన పులి ఆ పరిసరాల్లోనే తిరుగుతూ అప్పుడప్పుడు మాత్రం ఏదో తనకు విహారయాత్రకు వచ్చినట్టుగా ఈ ముంపు మండలాల్లో ఎక్కడైతే పరిసర ప్రజలు తమ పశు సంపదని జాగ్రత్త చేసుకుంటారో వాటిపైన దాడి చేయడం ఒకటే జరుగుతుంది. లేకుంటే పరిసరాల్లో వాస్తవంగా అయితే కనుక పులి వల్ల ప్రమాదం లేదని అధికారులు చెప్తున్నప్పటికీ ఈ పోలవరం ముంపు మండలాలుగా ప్రకటించబడిన ఈ మండలాల్లో సాధారణంగా ప్రజలైతే నివసించరు. తమ పాడి పశువులు మాత్రం అక్కడే వదిలి వెళ్తూ ఉంటారు. అయితే ఉదయం పూట పాలు తీయడానికి మాత్రమే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లేగదూడల్ని ఒక 14 లేగదూడలు, అది కూడా పూర్తిగా రాటలకు బంధించి ఉన్న లేగదూడలు చిన్నవి 12 ఆవు దూడలు, 2 గేదె దూడలు ఒక్కసారిగా ఒకే రోజు కేవలం ఒక పూటలోనే మొత్తం దాడి చేసి 14 వాటిని చంపింది. ఆ తర్వాత అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. బెంగళూరు నుంచి వన్యప్రాణి సంరక్షణ నిపుణులను రప్పించారు. అలాగే మరో 4 రాష్ట్రాల నుంచి ఎవరైతే పులిని పట్టుకోగలరో వాళ్ళందరినీ రప్పించి పూర్తి చర్యలు చేపట్టినప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే కనుక కాకినాడ అటవీ శాఖ అధికారి అలాగే ప్రస్తుతం పోలవరం అటవీ శాఖ అధికారి ఉన్న రామచంద్రరావు కూడా అక్కడే ఉంటూ నిరంతరం పూర్తిగా మకాం అక్కడ పెట్టి పులి కదలికలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇందులో ఒక ప్లాన్ కూడా వేశారు. ఏదైతే పులిని అంటే కాస్తంత వలపు బాణం వేసి అంటే ఆడపులి గర్జలను వినిపించి అట్రాక్ట్ చేసి మైదాన ప్రాంతాల్లో తీసుకురావాలని ఒక ప్లాన్ వేశారు. అయితే పులికి ఆ డ్రోన్ కెమెరాగా అమర్చిన ఏదైనా మైక్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆడపులి గర్జలను వినిపించేసరికి పులిలో కాస్త అట్రాక్షన్ కనబట్టింది తప్పించి అలాగే అటెన్షన్ కూడా కనిపించింది. ఎటువైపు నుంచి వస్తున్నాయన్నది గమనించిందే తప్పించి అంత హుషారు చూపించలేనట్టుగా అధికారులు భావించారు. ఎందుకంటే ఒకసారిగా పులిలో మూవ్మెంట్ తీసుకొస్తే గనక పెద్ద పులిలో ఆడపులి కోసం వెతుకుతూ డ్రోన్ కెమెరా వెంబడించుకుంటూ అంటే ఎక్కడైతే స్పీకర్ ని పెట్టారో ఆ స్పీకర్ ని వెంబడిస్తూ మైదాన ప్రాంతం వైపు వస్తుందనుకున్నారు. తీరా చూస్తే పులి మాత్రం కొద్దిసేపు ఆత్రం ప్రదర్శించింది కానీ తర్వాత నెమ్మగా నేరుతున్నట్టుగా తన దారిని తను రెస్ట్ తీసుకుంటూ కనబడ్డది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్లాన్ వాయిదా వేసుకున్నారు. కాకపోతే కొద్ది సమయం తర్వాత ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక పులి తూర్పుగోదావరి జిల్లా వైపు కదులుతుందని కొందరు అధికారులు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ నేలకోట ఎక్కడుందో ప్రస్తుతం అయితే కనుక అది ధరణికోట సమీపంలోని రామవరపు చెరువు దగ్గర ఎక్కడైతే అడవి పందిని వేటాడిందో ఆ పరిసరాల నుండి చాలా క్లియర్ గా
డ్రోన్ కెమెరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ దృశ్యాలు. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఉంది. అయితే అది మంచినీటి కోసం అటు ఇటు తిరిగినప్పుడు మాత్రమే దానికి కదలికల ఆధారంగా అంటే రేడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ద్వారా అది తూర్పుగోదావరి జిల్లా వైపు కదులుతుందనే అనుమానం అధికారులు వ్యక్తపరుస్తున్నారు. అయితే పోలవరం ప్రస్తుతం అయితే కనుక దేవీపట్నం మండలం నుంచి అది ఎక్కడికి కదిలి కనిపించకపోయినా దాన్ని పట్టుకొని బంధించాలా లేదా అని మాత్రం పాలిస్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే అడవిలో ఉన్నంతసేపు దాన్ని పట్టుకోవడానికి అవకాశాలు లేవు, చట్టాలు చెప్తున్నాయి. పులి పూర్తిగా సురక్షితంగా ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని అటవీ అధికారులు పైనుండి వస్తున్న ఒత్తిడి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రజల గ్రామాల వైపు దాడి చేస్తున్నప్పుడు మాత్రమే పులిని కొద్దిగా అంటే సంకేతాలు అది అధికారులు పైన సూచించి ఆ తర్వాత దాన్ని నిర్బంధించాలన్న ఆదేశాలు ఉండడంతో ప్రస్తుతం అయితే కనుక ఊరి మీద రాలేదు కాబట్టి అధికారులు వేచి వస్తున్నారు. బోన్లు కానీ ఇతర అధికారులు మత్తు ఇచ్చే ఇంజక్షన్ కానీ సుమారు 200 మంది సిబ్బంది వరకు ఈ పులి బంధించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా పోలీసులు కూడా పహారా కాస్తూ గ్రామంలో రాత్రులు ఎవరు కూడా ఎక్కువగా సంచరించొద్దని చెప్తున్నప్పటికీ పులి రాత్రిపూట ఎక్కడ రావట్లేదు. కేవలం తెల్లారుజామున 4 సమయాల్లో మాత్రమే 3-4 గంటల సమయంలో మాత్రమే గ్రామాల వైపు వస్తుందని చెప్తున్నప్పటికీ తరచుగా రాకపోవడంతో అధికారులు కూడా ఏం చేయాలి అన్న మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి అయితే కనుక పులి మరోమారు గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉంటే కనుక తప్పకుండా బంధించి చేరుతామని అధికారులు బల్లగుద్ది చెప్తున్నారు. ఈ కొనలు చూసుకుంటే కనుక ప్రజలు భయపడుతున్నప్పటికీ ప్రస్తుతం పులి గురించి చర్చలు నడుస్తున్నాయి తప్పించి అప్పుడప్పుడు ఈ పులిని పూర్తిగా మర్చిపోకుండా అధికారులు కూడా ఈ వీడియోలు అంటే డ్రోన్ కెమెరాలతో నిరంతరం దాన్ని వేటాడుతున్నారు. అంటే పులి జాడలను కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా అది ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంటి అన్నది మాత్రం అధికారులకు స్పష్టంగానే తెలుస్తుంది. అలాగే వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రజలు కూడా ఆ వీడియోలు గమనిస్తున్నారు కాబట్టి పులితో వచ్చిన ఇబ్బంది లేదన్నట్టు భావిస్తున్నారు. అయితే పులి ఈసారి గ్రామం మీద పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా బంధించి ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో అటువైపుగా ఆలోచిస్తామని అధికారులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.